ఎంతోమంది క్రీస్తు శిలువలో ఏమి చేతకాని వానిగా మరణించాడన్న దాంట్లోనే ఆగిపోతారు. అందుకని అంటాం, ఒక క్రైస్తవుడి జీవితము శిలువలో అంతమయ్యేది కాదు, శిలువలో ప్రారంభమయ్యేది. A believer's life begins at the cross, not ends at the cross. శిలువ దగ్గర ప్రారంభించబడిన వాడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి నిత్య జీవ వారసుడిగా వెళ్ళేంత వరకు ఉంది. నిత్య జీవ వారసుడిగా దేవుడితో పాటు దేవుని ముఖాముఖిగా చూసే అంత ధన్యతలో వెళ్ళేంత వరకు నీ క్రైస్తవ జీవితం. ఎందుకంటే దాని తర్వాత ఆయన సొత్తు కదా. బట్ దెన్ ఈరోజు చాలా మంది సిలువ దగ్గరకు వచ్చి ఆగిపోతారు, సిలువని చూసి భయపడిపోతారు. కానీ దేవుడు సిలువ మీద చేసిన కార్యానికి సాదృశ్యం ఏంటంటే, ఆయన దేహం చేల్చబడతాం, ఆయన రక్తము దారబోయబడతాము, ఆయన నీ కొరకు మరణిస్తాము, ఆయన స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడి నీ స్థానంలో మరణించి నీ శిక్ష భరిస్తామన్నప్పుడు, ఆయన దేహం చేర్చబడతామన్నప్పుడు నీకు ఆయన సన్నిధిలోకి వస్తానికి, నీవు ఆయన దగ్గర చేరటానికి అవకాశము